హలో, నమస్కారం సార్. నేను తల్వార్ తాత టీవీ నుంచి మాట్లాడుతున్నా సార్. మన దామర గ్రామంలో 11 కేబు వైర్ ఉంది కదా సార్, ఇది కరెంటు. ఇంతకుముందుకు మీ దృష్టికి తెచ్చారట సార్, అది ఏదో చేస్తామని చెప్పారట. అది ఇప్పటి వరకు కూడా సాల్వ్ అయిందా మరి కాలేదా అనేది ప్రజల మధ్యన ఉన్నాం. మనం అందరూ ఊరు గ్రామంలో ఉన్నాము. ఒకసారి మరి అప్పుడు మాట ఇచ్చారు సార్, మాకు ఇప్పటికి కూడా సాల్వ్ కాలేదన్నారు. మీరు ఏదో చెప్పినట సార్ ఆ రోజు. మరి ఏంది సార్ అది? ఏమన్నా ఒక్కసారి మీ మాటలల్లో మరి అంటే ఎన్ని రోజులు పడుతుంది సార్ వాస్తవానికి? అంటే కొంచెం ఎప్పుడు చెప్పినా అదే చెప్తురట సార్. ప్రజలందరూ అదే దాన్ని జర ముక్త కంఠంతో జర ఎక్కువ ఉన్నారు జనం. లైవ్లో ఉన్నారు మీరు, చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మా ఏఈ గారికి చెప్పండి సార్. ఇదేంటంటే మేము చెప్పి 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 ఊపుకుంటున్నాం కానీ దాన్ని ఏదో చేస్తాంలే అని అంటురట. చేయమని ఇవ్వాలంటలేరు. లేదు, ఆ పరిధిలో కాకుండా మన డిపార్ట్మెంట్ మీదనే ఫోర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే డిలే అవుతుంది. మరి ఎట్లా సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు లైన్స్ అనేవి ఆల్రెడీ ఎప్పటి నుంచి అంటే ఇక్కడని కాదు ఎక్కడైనా కూడా లైన్స్ అనే డిపార్ట్మెంట్ సొంత బడ్జెట్ తోటి ఎప్పుడు తీసేది. ఎందుకంటే ఆల్రెడీ సప్లై ఇస్తున్నారు. తర్వాత వీళ్ళు కింద ఇల్లు కట్టుకున్నారు. దాన్ని తీసేయాలంటే డిపార్ట్మెంట్ పరిధిలో ఏంటంటే ఒక కంప్లైంట్ ఫిక్స్ చేయాలి. మాకు ఇది ప్రమాదకరంగా ఉంది, మాకు తీసేయండి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తే మేము ఎస్టిమేట్ చేస్తాం. మరి ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ రాలేదు సార్? అట్లా రాలేదు, రిజిస్టర్ అవ్వలేదు ఒకటి కూడా. అట్లా ఎస్టిమేట్ వేసినప్పుడు దానికి అయ్యే ఎక్స్పెండిచర్ మొత్తం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ ఇండివిజువల్ లేకపోతే అది సమిష్టిగా అయితే గ్రామ పంచాయతీ నుంచి ఇంకా ఏదన్నా వాటి నుంచి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఎవరు చేయట్లేరు. అట్లా అడిగితే ఎవరు అట్లా ఇట్లా చేస్తాము, మీరు కరెంటు లేచిన లైన్ మీరే తీయాలని చెప్పేసి మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడి ఏదో 6 లక్షలకా ఏదో ఎమ్మెల్యే గారు పేమెంట్ చేస్తామని చెప్పేసి ఈ ఒక్క విలేజ్ కాదు, టోటల్ విలేజ్ అన్ని సర్వే చేపిస్తున్నారు. ఓకే ఓకే, టోటల్ విలేజ్ అన్ని సర్వే చేపిస్తున్నారు. ఆయన పర్సనల్ గా పేమెంట్ చేస్తారని చెప్పారు. ఓకే ఓకే, సార్ ఫండ్స్ నుంచో మరి ఎట్లా చేస్తాను చేస్తా అని చెప్పారు. టోటల్ విలేజ్ అన్ని సర్వే చేపిస్తున్నారు. అవి కూడా కొంచెం సర్వే మధ్యలో ఉన్నాయి, అయిపోతుంది సార్. ఎందుకంటే అది పెద్ద లైన్ కాబట్టి 11 కేబు. మొన్న కూడా ఈ మరుగుడ మండలం నరసింహాపురంలో దిగిపోతే ఈ గారికి చెప్పగానే ఎమ్మటే ఆ గ్రామానికి వచ్చిండు, ఆ సాల్వ్ చేసారు సార్. మరి మీరు కూడా ఇక్కడ కూడా ఉన్నది మీ దృష్టికి తేవడం ఏంటంటే, మీరు ఇంత ముందుకు ఎప్పుడు చెప్పినా మాట ఇచ్చారట సార్. ఇది ప్రజలు సార్, జర ప్రజల ప్రాణాలు పోయినాయి అనుకో, ఎవరు ఏం చేయలేరు సార్. ఆ తర్వాత ఉరుకులాడితే కుదరదు కదా. అందుకే పెద్దలుగా మీ ఒక్కరి దృష్టికి తెస్తున్నాం సార్. ఒకసారి జర శ్రద్ధ పెట్టి చేయండి సార్, తప్పకుండా చేయండి సార్ జర మళ్ళా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.